హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? మళ్ళీ చాలా డేస్ తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈసారి వీడియో మేము లాస్ట్ టైం వెళ్ళిన ఒక టూర్ మొత్తాన్ని షూట్ చేసి మీకోసం పెడుతున్నాను. ఇది కేరళలో ఉన్న పూవర్ ఐలాండ్ వీడియోలో మీకు ఫ్లోటింగ్ రూమ్స్ చూపించాము, బ్యాక్ వాటర్ చూపించాము, ఇంకా చాలా ఉన్నాయి. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఫస్ట్ మేము హైదరాబాద్ నుండి త్రివేంద్రం ఫ్లైట్లో వచ్చాము. ఫ్లైట్ దిగిన తర్వాత బయట మా కోసం ఒక బస్సు వెయిట్ చేస్తుంది. మనం ఫ్లైట్ దిగిన దగ్గర నుండి పూవర్ ఐలాండ్ వెళ్ళడానికి మనకి 3 to 4 hours పట్టింది. సో బస్సులో కొంత రోడ్లో ట్రావెల్ చేసాము. 2.5 hours పట్టింది రోడ్లో బస్సు మీద ట్రావెల్ చేయడానికి. బస్సులో ట్రావెల్ చేసిన తర్వాత ఒక స్టాప్లో ఆపాడు. అక్కడ నుండి బ్యాక్ వాటర్ స్టార్ట్ అయింది జర్నీ మనకి. సో అక్కడ అందరూ బోట్స్ ఎక్కే ఆ పూవర్ ఐలాండ్కి వెళ్ళాల్సి ఉంటుంది. మనం డైరెక్ట్గా పూవర్ ఐలాండ్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి త్రూ బ్యాక్ వాటరే మనం పూవర్ ఐలాండ్కి వెళ్ళాలి. సో ఈ బోట్స్లో మనకి 8 to 12 members కూర్చోడానికి అవుతుంది. తర్వాత మన లగేజ్ కూడా ఇందులోనే పెట్టుకొని ఈ బ్యాక్ వాటర్లో మనం జర్నీ స్టార్ట్ చేసాము. చూశారు కదా, ఇది బ్యాక్ సైడ్ వ్యూ అండి. బ్యాక్ వాటర్ బోట్ నుండి బ్యాక్ సైడ్ వ్యూ. అక్కడక్కడ స్టాప్స్ ఉన్నాయి, ఆ స్టాప్స్లో బోట్స్ ఉన్నాయి. ఆ బోట్స్లోనే ఎక్కి మనం ఈ పూవర్ ఐలాండ్కి వెళ్ళాలి. ఈ బోట్లో మనం ఆల్మోస్ట్ 45 minutes ట్రావెల్ చేసాము. అటు ఇటు వాటరే. కొంచెం దూరం వెళ్ళగానే మనకి బీచ్ కూడా కనబడింది. అదిగో చూశారు కదా బీచ్. ఈ బీచ్ దాటిన తర్వాత దీనికి దగ్గరలోనే మనకి పూవర్ ఐలాండ్ ఉంటుంది. సో అది చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది. పూవర్ ఐలాండ్ ఎంట్రన్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇదే పూవర్ ఐలాండ్ ఎంట్రన్స్. మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీనరీ అసలు. సో చూశారు కదా బోర్డ్, పూవర్ ఐలాండ్ రిసార్ట్ ఇది. స్టే అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనం 4 hours బై బస్ అండ్ బై బోట్ రెండు కలిపి ట్రావెల్ చేసిన తర్వాత మనం పూవర్ ఐలాండ్కి వచ్చాము. చూసారు కదా క్యాప్షన్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని ఉంది. సో నిజంగా మనకి అలానే అనిపిస్తుంది. అసలు చెప్పాలంటే కేరళ అంటేనే ఫుల్ ఆఫ్ గ్రీనరీ, ఘాట్ సిటీ కదా. ఇక్కడ మనకి ఈ ఐలాండ్ కూడా అలానే ఉంది. మొత్తం అంతా ట్రీసే ఉన్నాయి, అటు ఇటు మొక్కలు ఉన్నాయి. సో ఇది మనకి రిసెప్షన్ ఎంట్రన్స్లోనే మనకి రూమ్స్ అలాట్మెంట్ అవుతుంది. రూమ్స్ తీసుకున్న తర్వాత లోపలికి వచ్చాక ఫస్ట్ మనకు కనిపించేది స్విమ్మింగ్ పూల్. చూశారు కదా, ఫుల్ బ్లూయిష్గా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. సో స్విమ్మింగ్ పూల్కి లెఫ్ట్ సైడ్ రూమ్స్ ఉన్నాయి, స్ట్రైట్ ఏమో మనకి రెస్టారెంట్ ఉంది, రైట్ సైడ్ ఏమో ఫంక్షన్ హాల్ ఉంది. ఇది టోటల్ పూల్ వ్యూ అండి. పూల్ మధ్యలో మనకి బార్ కూడా ఉంది. సో ఎంచక్క పూల్లో కూర్చొని మనం డ్రింక్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ పూల్ వ్యూ అయిన తర్వాత నెక్స్ట్ మనం రూమ్స్కి వెళ్ళిపోదాం. అయితే మేము ఇక్కడ ఓన్లీ ఫ్లోటింగ్ రూమ్ తీసుకోలేదు, నార్మల్ రూమ్ తీసుకున్నాము. కానీ మీకోసం నేను ఫ్లోటింగ్ రూమ్ వీడియో కూడా తీశాను. అది కూడా మనకి ఈ వీడియో మధ్యలో వస్తుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇది నార్మల్ రూమ్. ఇది నార్మల్ రూమ్లో టీవీ ఉంది. సో బెడ్ కూడా పెద్దదిగానే ఉంది, కింగ్ సైజ్ బెడ్ ఉంది. వాష్రూమ్స్ అవి చాలా నీట్గా ఉన్నాయి. సో వెంటిలేషన్ కూడా మనకి ఒకవైపు పూర్తిగా గార్డెన్ వ్యూ ఇచ్చారు. మీకు తీసి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇది మనకి గార్డెన్ వ్యూ అండి. మనం కర్టన్ తీయగానే మనకి గ్లాస్ డోర్ ఉంటుంది. గ్లాస్ డోర్ తర్వాత సిట్అవుట్ ఒకటి ఉంటుంది. సిట్అవుట్లో కూర్చొని మనం గార్డెన్ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ నైట్ వ్యూ చూపిస్తాను చూడండి. ఇది నైట్ వ్యూ. మార్నింగే ఫుల్ గ్రీనిష్ ఉందనుకుంటే నైట్ కూడా వీడు గ్రీన్ లైట్సే పెట్టాడు. సో ఫుల్ కంప్లీట్ గ్రీన్ వ్యూ అనమాట. మనం ఏదో ఒక సెపరేట్ ప్రాంతానికి వచ్చేసినట్టు అనిపించింది. అవుట్ ఆఫ్ ది వరల్డ్ అని వాడు ఎలా అయితే క్యాప్షన్ ఇచ్చాడో మనకి చూడగానే అలానే అనిపిస్తుంది. అనిపించడం కాదు, మనం నిజంగా అవుట్ ఆఫ్ ది వరల్డ్ వచ్చాము. ఎందుకంటే ఇది సెపరేట్ ఐలాండ్ కదా ఇది. సో అందుకే ఆ మాట అన్నా అనమాట. ఇవి చూశారు కదా ఫ్లోటింగ్ రూమ్స్. ఇవి 12 ఉన్నాయండి. దీని ప్రైజింగ్ అది కూడా నేను మీకు చెప్తాను వీడియో మధ్యలో. జస్ట్ ఇప్పుడు వరకు అయితే నేను మీకు బయటే చూపిస్తున్నాను. చూసారా, అటు ఇటు వాటర్ ఉండి జస్ట్ వాటర్ పైన రూమ్స్ ఉన్నాయి. కానీ మీకు కంప్లీట్గా ఫ్లోటింగ్ రూమ్ లోపల ఎలా ఉంటుంది, ఫ్లోటింగ్ రూమ్ నుండి బాల్కనీ వ్యూ ఎలా ఉంది ఏంటి అన్నది నేను మీకు వీడియో మధ్యలో చూపిస్తాను. చూశారు కదా వాటర్. ఇది రూమ్ ఎంట్రన్స్. ఇదిగోండి రూమ్. చెప్పినట్టే మీకు లోపల రూమ్ కూడా చూపించాను నేను. ఇది కూడా ఒక కింగ్ సైజ్ బెడ్ ఉంది. మధ్యలో ఒక షాండ్లర్ ఉంది. మనకి మధ్య రాత్రుల్లో అది బెడ్ ఊగుతున్నట్టు కూడా అనిపిస్తుంది, ఎందుకంటే వాటర్ మీద ఉంది కదా. సో మనకి షాండ్లర్ కదులుతుంటే మనకు తెలుస్తుంది అనమాట. సో మీకు ఫ్లోటింగ్ రూమ్ బాల్కనీ వ్యూ ఎలా ఉందో కూడా చూపిస్తాను చూడండి. ఇది బాల్కనీ వ్యూ. బాల్కనీ దాటితే మొత్తం అంతా వాటరేనండి. ఫుల్ చీకటి. చూశారు కదా, మధ్యలో లైట్స్ ఉన్నాయి. ఆ లైట్స్ దాటిన తర్వాత బీచ్ ఇది. సో మళ్ళీ మనం రెస్టారెంట్కి వచ్చాం. నైట్ టైం వ్యూ రెస్టారెంట్ ఇలా ఉంది. సో ట్రెడిషనల్ కాకుండా ఒక విలేజ్ స్టైల్ లుక్ ఇచ్చాడు, బులక్ కార్ట్ పెట్టి.
ఇది నెక్స్ట్ డే అనమాట. వాటర్ రైడ్కి వచ్చాము. 2 hours బ్యాక్ వాటర్ రైడ్. ఇది కేరళ అంటేనే బ్యాక్ వాటరు. సో కేరళ వరకు వచ్చిన తర్వాత బ్యాక్ వాటర్ రైడ్ చేయకుండా ఉండగలమా చెప్పండి? సో ఖచ్చితంగా బ్యాక్ వాటర్ రైడ్కి వెళ్ళాల్సిందే. మీరు ఇక్కడ వరకు వస్తే బ్యాక్ వాటర్ రైడ్ మాత్రం మిస్ చేయొద్దు. చాలా బాగుంటుంది. చుట్టూ వాటర్ మధ్యలో మనం వెళ్తున్నట్టు ఉంటుంది. బీచ్ రైడ్ వేరు, బ్యాక్ వాటర్ రైడ్ వేరు. విన్నారు కదా, మధ్యలో ఒక చిన్న చర్చ్ లాంటిది ఉంది. సో ఇదే అది. మేము ఇక్కడ దిగి కొంచెం ఫొటోస్ అవి తీసుకున్నాము. మళ్ళీ బ్యాక్ వాటర్ రైడ్ కంటిన్యూ చేసాము. ఒక గ్రూప్తో వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చండి. మేము అలాగే ఒక గ్రూప్తో వచ్చాము. గ్రూప్ ఆఫ్ 15 to 18 persons. చాలా బాగా ఎంజాయ్ చేసాము. వాళ్ళు ఏమంటున్నారో మీరే వినండి. ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారు ఆయన? నీటిలో మునిగి చేపలు పట్టింటారు. విన్నారు కదా గైడ్ ఏం చెప్తున్నాడో. సో గైడ్ కూడా మనకు తెలుగులోనే చెప్తాడు. బ్యాక్ వాటర్ రైడ్ కంటిన్యూషన్ బీచ్లో హాల్ట్ ఉంటుందండి. సో మనం ఒక 2 hours బ్యాక్ వాటర్ చేసిన తర్వాత బీచ్ దగ్గరికి వచ్చి ఆపారు. చూశారు కదా సముద్రం ఘోష ఎలా ఉందో, వినండి. దాంట్లో కూడా పర్వాలేదు. సో దీని తర్వాత రిటర్న్ వచ్చేసాము. అప్పటికే ఈవినింగ్ అయింది. సో డెకరేషన్ చేంజ్ చేశారు. ఫుల్ ఆఫ్ స్టార్స్ అవి పెట్టారు. కానీ కలర్ థీమ్ మాత్రం వీళ్ళు ఏం మార్చలేదు. మొత్తం అంతా గ్రీనే ఉంచారు. మీలో ఎంతమందికి కేరళ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే న్యూలీ మ్యారీడ్ కపుల్స్ వస్తే ఫొటోస్ తీసుకోవడానికి చిన్న ఫోటో బూత్లా కూడా పెట్టారు. చూడండి, అదిగోండి ఫోటో బూత్లా పెట్టారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్ రెయిన్ పడిందండి. యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్దామని ప్లాను. సో అక్కడికి వెళ్ళాలన్నా మళ్ళీ బ్యాక్ వాటర్లో ఒక 1 hour ట్రావెల్ చేసి అక్కడ నుండి బస్సు ఎక్కి టెంపుల్కి వెళ్ళాలి. సో ఆ ప్లాన్ ప్రకారం వర్షం పడినా సరే మేము ఆగకుండా బ్యాక్ వాటర్లో స్టార్ట్ అయ్యాము. ఇవి బ్యాక్ వాటర్ రైడ్స్ తాలూకా ప్రైజెస్. అయితే మీకు మధ్యలో నేను రూమ్ ప్రైజెస్ చెప్తా అని చెప్పాను కదా. నార్మల్గా ఫ్లోటింగ్ రూమ్ అయితే మనకి పెర్ రూమ్ ఆల్మోస్ట్ 11,000 ఉందండి. అదే నార్మల్ రూమ్ అయితే మనకి పెర్ రూమ్ 8,000 ఉంది. సో ఫుల్గా వర్షం పడడంతో వాటర్ లెవెల్ బాగా పెరిగింది. మనకి ఫ్లోటింగ్ రూమ్స్ కూడా చాలా పైకి వెళ్ళాయి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైనా ఇలాగా మరీ వాటర్ లెవెల్ బాగా ఎక్కువైతే మధ్యలో ఒక కల్వర్ట్ లాగా దారి చేసి ఆ ఎక్కువగా ఉన్న బ్యాక్ వాటర్ అంతా ఓషన్లోకి వదిలేస్తారు. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ అంట. సో అలా వాటర్లో వదిలేసిన తర్వాత మళ్ళీ ఈ ఫ్లోటింగ్ రూమ్స్ అన్నీ నార్మల్ లెవెల్కి వచ్చేస్తాయి. సో మా ప్లాన్ ప్రకారం ఇలాగా బ్యాక్ వాటర్లో వెళ్ళి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చూసి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మా ప్లాన్ ఏంటంటే రిటర్న్ అయిన తర్వాత మనం కన్యాకుమారి బీచ్కి వెళ్దామని ప్లాన్ చేసాము. సో కన్యాకుమారి బీచ్ ఇది. యాక్చువల్గా కన్యాకుమారి బీచ్లో మనకి వాటర్ రైడ్స్ ఉంటాయి కానీ క్లైమేట్ సహకరించకపోవడంతో వాటర్ రైడ్స్ క్యాన్సిల్ చేశారు. సో అక్కడ కన్యాకుమారి అమ్మవారి టెంపుల్ దర్శించుకొని బీచ్ వ్యూ అలా కాసేపు చూసి మళ్ళీ మేము అక్కడ నుండి రిటర్న్ అయిపోయాము. సో రిటర్న్ కూడా మళ్ళీ సేమ్ త్రివేంద్రం నుండి మళ్ళీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రిటర్న్ అండి. సో ఈ టూర్ అయితే చాలా బాగా అనిపించింది. క్లైమేట్ కూడా అక్కడక్కడ వర్షం పడినా సరే ఈ ప్లేసెస్కి మనం వచ్చేటప్పుడు ఇలా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఫుల్ గ్రీనరీ, ఆ వాటర్, ఆ చిన్న చిన్న జల్లులు, ఆ వర్షం, ఆ బ్యాక్ వాటర్ అవన్నీ మనకి ఇలా వీడియోలో చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకలా కనిపిస్తుంది. అక్కడ డైరెక్ట్గా వెళ్తే ఇంకా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సో మీరు ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేస్తే మాత్రం దీనికి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా దీనికి ప్లాన్ చేయండి. మీరు రిగ్రెట్ అవ్వాల్సిన పనే ఉండదు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా చూసి ఆనందిస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.